అర్చన టికెట్లు తీసుకొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ సత్య, ఏమైంది? అక్క అక్క, ఒక అమ్మాయిని చూశాను, చాలా డిస్టర్బ్ అయిపోయాను. అమ్మాయా? డిస్టర్బా? అవును, ఎటు చూసినా తనే కనబడుతోంది. సత్య సత్య సత్య, అయిపోయింది నీ మైండ్ డిస్టర్బ్. నిజమా? ఆ అమ్మాయిని చూసిన వెంటనే నిన్ను నువ్వే మర్చిపోయావు. యా, ఇంకొంచెం సేపు అయితే నీ గుండె చప్పుడు ఆగిపోయేది. నువ్వంటుంది నిజం. సీతాకోక చిలుకలా నీ మనసు ఎగురుతోంది. 100%. సత్య సత్య, పడ్డావు ప్రేమలో. ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఇలా అంతా జరిగితే అదే ప్రేమని నువ్వే కదా చెప్పావు. ప్రేమ నీ గుండెల నిండా నిండింది. అంటే సత్య ఇన్ లవ్. yes సత్య, ఒకసారి అమ్మాయిని చూపించవా? నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ ఎక్కడ ఉందక్క, ఒక్క నిమిషం ఉండు. కనపట్లేదేంటి? ఒక్క నిమిషం ఉండు. ఏ సత్య, వస్తానుండు. వెరీ నైస్. చక్కగా వాయిస్తున్నాడు కదా? అవును, చాలా బాగుంది. సత్య, ఏ సత్య, ఏంటిది? మంగళహారతి టైంకైనా నీకు మాతో ఉండాలనిపించలేదా? సరే సరే, దర్శనమైనా జరిగిందా? జరగలేదు కదా? జరగలేదు. ఏంటి ఏంటి జరగలేదా? ఏం లేదు, ఇందాక నేను పని చెప్పాను, అది జరగలేదు అంటున్నాడు. అక్క తమ్ముడు ఇద్దరు సరిపోయారు, ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. సరే సరే, ట్రైన్కి టైం అయింది. అవును కదా, రండి వెళ్దాం. రా పదండి. నడవే, అమ్మమ్మతో నడు. ఇందు, సామాన్లు ప్యాక్ చేసావా? ఏ సత్య, ఏమైంది? కనపడిందా? కనపడలేదక్క. అయినా నేను వదలను. నేను ఎలాగైనా అమ్మాయిని కలిసి మాట్లాడే వస్తాను. అందుకే మీరంతా వెళ్ళిపోండి. అంటే మాతో నువ్వు రావడం లేదా? తను కనబడుతుందా? నా మనసు చెప్తుంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమలో పడ్డవాడు ప్రపంచం తన చేతుల్లోనే ఉందనుకుంటాడు. అది ఆ అమ్మాయి ఏ ఊరో తెలియకుండా ఎక్కడ వెతుకుతావురా? తను నీ మనిషి అని రాస్తుంటే అప్పుడే కనపడేది. అక్క, ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయి. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎలాగైనా నువ్వే అడ్జస్ట్ చేయాలక్క. సరే రా. ఏ సత్య, నేను చెప్పిందంతా గుర్తుందిగా? జాగ్రత్త. నాకు అర్థమైందక్క. నేనేం చెప్తున్నానంటే, ఏంటి ఆ గుసగుసలు? నీ తమ్ముడు సంగతి తెలుసు కదా, ఎందుకు వాడు బ్రెయిన్ తింటావు? అయినా నువ్వు అడిగింది బెంగళూరులో దొరకదా? నాన్న, బెంగళూరులో దొరికేదైతే ఇక్కడి నుంచి ఎందుకు తెమ్మంటా? అదంతా విలువైందా? అది దొరకగానే నేనే చెప్తాను నాన్న, అందుకే ఇప్పుడు నేను మీతో రావట్లేదు. సరే, నీ ఇష్టం. వద్దు నాన్న, నేనేమన్నా ఇంకా చిన్నపిల్లాడినా? మామయ్య, నేను ఏ నోరు మీవే. హేపో, ఏదో నువ్వు బెంగ పడతావని వస్తానన్నా. హలో, ఇనఫ్. ఇంకా చాలు, ఆపండి. సో ఆ అమ్మాయిని ఇక్కడే వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. చూడు, కనబడకపోతే వచ్చేసి తెలుసు, ఇక్కడే ఉండిపోకు. తొందరగానే వచ్చేస్తాను. హాయ్ హాయ్. ఓ, ట్రైన్ స్టార్ట్ అయింది. ఏ సత్య, ఉంటాము. ఓకే ఓకే, బాయ్ బాయ్ అమ్మా, బాయ్ నాన్న. అక్క, అమ్మాయి అమ్మాయి, అక్క అమ్మాయి, అమ్మాయి అమ్మాయి, అమ్మాయి అక్క, అమ్మాయి అక్క, అక్క. రారా, లగేజ్ ఎంత డిక్కీలో పెట్టాయి. ఎంతయ్యా? హే మావయ్య, అటు చూడమ్మా. చేంజ్ లేదయ్యా. సత్య, సరే ఉంచుకో. సత్య, మాకంటే ముందుగా వచ్చేసావా? ఎందుకు? అది వదిలేయమ్మా, ట్రైన్ అప్పుడే వచ్చేసిందా? ట్రైన్ రావడం వచ్చేసింది, నీ విషయాలు చెప్పడం అయిపోయింది. అమ్మాయి కనపడిందా? అయ్యో, కంపార్ట్మెంట్ లో మీ ఎదురుగా కూర్చునుందే ఆ అమ్మాయే. అయ్యో, అమ్మాయి ఎంత బాగుందో తెలుసా? మాట్లాడుతుంటే ముద్దు వస్తుంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు నవ్వుతుంటే బ్యూటిఫుల్. మాకు ముందే చెప్పాలి కదరా ఆ అమ్మాయేనని. నాన్న, నేను ఎన్నోసార్లు అరిచాను ఆ అమ్మాయే ఆ అమ్మాయి అని. అక్కకే అర్థం కాలేదు. ఇంతకీ ఎక్కడ అమ్మాయి? అయ్యయ్యో, ఇప్పుడేగా ఆటోలో వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిందా? కంటికి కనిపించింది రెప్పపాట్లో మాయమైందా? ఈ బెంగళూరులో ఎక్కడని వెతకాలి? మామయ్య, ఆ అమ్మాయి ఆటో వాడితో చామరాజ్పేట అండం విన్నా. చామరాజ్పేట. ఓకే. హలో, కమాన్ మ్యాన్, నిజం చెప్పు, సత్య లవ్ లో పడ్డాడా? వాట్ సత్య ఇస్ ఇన్ లవ్ ఏంటి? సత్య ప్రేమలో పడ్డాడా? సత్య కూడా ప్రేమలో పడిపోయాడా? పడ్డాడుగా. సత్య, నేను విన్నది నిజమా? బావా స్కీమా లేక డ్రీమా? కాదు, ప్రేమ. ఏ ఊరు పిల్లో? చామరాజ్పేట. చామరాజుపేట లేబర్ లొకాలిటీ. అక్కడికి వెళ్తే మూసేస్తారు. ఏ పేట అయితే నాకేంటి? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి ప్రసక్తే లేదు. ఓకే ఓకే, చూడ్డానికి ఎలా ఉంటుందా అందమైన అమ్మాయి? చూడడా సత్య, ఆపరేషన్ ఫెయిర్ అండ్ లవ్లీలా అన్ని ఏరియాలు సెర్చ్ చేసాం. ఈ ఏరియా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా సెర్చ్ చేసేద్దాం, పద. సత్య, నువ్వు కవిత్వంలా వర్ణించి చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయినా? ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి దేర్? ఏంట్రా ఈ చంద్రముఖి? ఎందుకు అనుమాన పడతావు? ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. నేను పిలిచాక నువ్వు రా. నాకు తోడుగా నువ్వు రా. నువ్వు ముందెళ్ళయ్యా, నేను వెనకొస్తాను. ఐ థింక్ షీఈ్ ఇన్సైడ్. యా, కూల్. ఓకేనా? లక 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 లక. సూపర్. ఓ, చంద్రముఖి, రా. సారీ. హెల్ప్ చేయడం అంటే ఇదా? నాకేం తెలుసు సత్య, అదంత అవుట్డేటెడ్ ఫ్యూజ్ పోయిన చంద్రముఖి అని. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. నీ గుండె చప్పుడు ఈ వెంపు చెప్పింది. కూల్. ఏయ్, స్టాప్ ఇట్. ఓరయ్యా శివయ్య ధర్మాన్ని చేసేసుకోండి, అనాథలమయ్యా అడుక్కుంటున్నాము. ఆర్ యు బ్రేకింగ్ సమ్ న్యూస్? ఆఫ్టర్ ద బ్రేక్. ఒరయ్యా మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి. తను కాదురా. మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి జాడ, చూపించు. గివ్ మీ a chance to sing now. ఓకే ఓకే, కంటిన్యూ. శివయ్య హెల్పే చేయి, సత్యాలవరు కనిపించాలి, ఆకలితో మాడుతున్నాం, ఓపికంత పోయిందయ్యా. రైట్ లో చూడు. తను కాదురా. సత్యా, నువ్వు చూసింది ఏమైనా? అడుగు కూడా మానేరా బండ, కష్టపడరా సుంట. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి రేంజే వేరు. ముందెతుకో. సత్యా, వాళ్ళ చూపు చూస్తుంటే బొచ్చుతోటి పిచ్చ కొట్టుడు కొట్టేలా ఉన్నారు. చూడండిరా, ఆ ఏరియా బిచ్చిగాళ్ళు మన ఏరియాకి వచ్చి మన బిజినెస్ దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళకి మన కాంపిటీషన్ కి వచ్చామనుకుంటున్నారు. Hey, cool, cool, no competition, we are friends, man. We are all educated beggars. ఓకే, హ్యాపీ? కాఫీకి చిల్లర మిగిలింది. ఆ వైట్ రైస్, సాంబార్. ఏంటి ఇంతేనా? నువ్వు ఇచ్చిన డబ్బులకి ఎందుకంటే పెడతారా? పాప పోరా. ఓ అయ్యా రామయ్యా, ఎంత ధర్మం చేసావయ్యా. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తేవడం అంటే ఇదే కావాలో. రైస్ నీకు వద్దంటే వదిలే, లౌకిలో ఉన్నావు కదా, తీసుకో.
సరే ఇస్తున్నాను కదా. ఏయ్, కూల్ కూల్ కూల్. థ్యాంక్స్. ఇదేంటి సత్య, ఎవరో వాయిస్తున్నట్టు మ్యూజిక్ వినిపిస్తోంది. అది నీ ఫోన్. ఓకే కూల్ కూల్ కూల్. మమ్మీ, హాయ్ మమ్మీ. బాగున్నానమ్మా. అదేంటమ్మా నువ్వు కరెక్ట్ గా లంచ్ టైం కి ఫోన్ చేస్తావు? ఇక్కడే తాజ్ రెసిడెన్సీ గార్డెన్ మమ్మీ. మమ్మీ సో స్వీట్ మమ్మీ. నాకు ఇక్కడ స్పాన్సర్స్ దొరికారు, వాళ్ళే నాకు సూపర్ లంచ్ పెట్టిస్తున్నారు మమ్మీ. మమ్మీ తాజ్ రెసిడెన్సీలో చికెన్ బిర్యానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎస్ మమ్మీ, టేక్ కేర్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఓకే మమ్మీ. నాకు చికెన్. ఓకే కూల్. చికెన్ బిర్యానీ టేక్ ఇట్. థ్యాంక్స్. నమస్కారం సార్. ఆ? గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపార్టెంట్ సార్. మీ ఫేస్ చాలా బాగుంటుంది. ఆ? చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5,000 మాత్రమే. సార్ సార్ మీరేం తీసుకోండి సార్. వద్దయ్యా. ఒకే ఒక పీస్ డబ్బులు ఉందండి. లేవు. శివాజీ Thank you. సినిమాలో రజనీ గారి పెట్టుకుందండి. మొత్తం చెప్పలే. వీళ్ళకి బ్యాడ్ లక్. పోరా, వీడేంటి కొత్తగా బ్యాడ్ లక్ అంటాడు? ఆ. మనకు ఆల్రెడీ బ్యాడ్ టైం రన్ అవుతుందిగా. ఏళ్లకంటూ బలవంతం చేస్తారు ఈ సేల్స్ మెన్స్ అందరూ. రే అటు చూడండి రా. అటు చూడు, ఎగబడి తింటున్నారు. ఇవాళ మన జాతకంలో చాలా మంది సేల్స్ మెన్ మీట్ అవుతామని రాసుందేమో. బాగా నీరసంగా ఉంది. గౌరవనీయులైన అక్కగారికి, తమ్ముడు గారికి ఈ ముష్టి వాళ్ళ వేదికకు స్వాగతం. 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 మేమంతా కలిసి దశావతారం గెటప్ వేస్తేనే ఆ అమ్మాయి కనబడలేదు. మీ ఇద్దరు కలిసి ఏకదశావతారం గెటప్ వేస్తే కనిపిస్తుందా? God is great. Love is blind. God is not in love. Satya is in love. తెలుగు మాట్లాడితే నెత్ వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఈజీగా Hey, మాట్లాడతావా? it's common. Cool. కూల్. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మాయి ఇంతకీ కనపడిందా లేదా సత్య? లేదురా. బ్యాగ్ పైపర్ తాగి ఎంజాయ్ చేయాల్సింది పోయి బ్యాగ్ పైపర్ అడ్వర్టైజ్మెంట్ లా మౌత్ ఆర్గన్ వాయిస్తున్నావా? వాయించు వాయించు. ఒక రకంగా బాగుంది కదూ? బాగుండడం ఏంటి, చాలా బాగుంది. ఏ అటెళ్ళి చూద్దాం, అతను బాగుంటే సైడ్ కుడదాం. ఏ పదండి, మీకెప్పుడు ఇదే జాస. క్లాసిక్ టైం అయింది. మౌత్ ఆర్గన్ తో పాటు ఫోక్ మ్యూజిక్ కూడా వినబడుతోందేంటి? లేడీస్ డూయింగ్ బుల్ పూజ దేర్. జస్ట్ ఏ మినిట్ ఏడిడు? మావా. ఎవడ్రా అగ్రజ, దీని మహిమ ఏమి? పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాలేదని బాధపడే కంటే ఈ డూడు బసవన్నకి భక్తితో బొట్టు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు కోరుకున్న అబ్బాయిలతో త్వరగా పెళ్లి అవుతుంది. అలాగా? ఆ, పెళ్లి కాని మగాళ్ళకి ఆ. కామెడీ చేశానంతే. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకేనా? డైలాగులు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఏమడిగావురా? ఇదిగో సత్య, అన్ని అవతారాలు అయిపోయాయి, ఈ అవతారంలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇదేదో వెరైటీగా అనిపిస్తుందే. ఎస్, అక్క. ఈ ఆటకి నేను రాను బాబు, ప్లీజ్. ద్వాదశావతారం ఆపరేషన్ బసవా స్టార్ట్. అటు చూడు, డూడు బసవన్న. ఏమయ్యారు వీళ్ళంతా? Cake. Take. Come on. La 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 la. నాకేంట్రా? తీసుకోండి. ఒకటే తీసుకో, అన్ని తీసుకోకు. అందులో లూజ్ మోషన్ టాబ్లెట్స్ కలిపాం. నాకేం అవదు, ఇంకా స్లిమ్ అవుతాను. అయితే ఓ పని చేయి, చెత్త కుండీలో చెత్త తినాయి. నువ్వు నాతో రా. సత్య, ఇవాళైనా సంతోషంగా ఉండరా. మనం కంపెనీ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది, బ్యాంకు నుంచి లోన్ వచ్చింది. ఇప్పుడైనా హ్యాపీగా ఉండరా. ఆ విషయంలో నేను తప్పకుండా హ్యాపీగానే ఉంటాను. మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ అమ్మాయి మాత్రమే కనపడటం లేదురా. 100% కనబడుతుంది.